తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాల అనే అంశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి మొన్నటి వరకు కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ తెలంగాణని దేశంలోనే అత్యధికంగా పంట పండించే విధంగా నీరు అందించగలిగి రైతులను ఆదుకున్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు మొన్నటి వరకు పేరు తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు నీళ్ళు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే కూడా నా కంఠంలో ప్రాణంత వరకు తెలంగాణ రైతుల కోసం నిలబడతా, మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదు, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న నాకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు మన వెంట ఉన్న సంగతి తెలంగాణలో ఉన్న రైతన్నలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబి సంబంధించి ఏదైతే గతంలో కూడా అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకానొక సమయంలో మొన్న జగన్ చేసిన విధంగానే గతంలో కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానిక పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మన గవర్నర్ దగ్గర ఉమ్మడి గవర్నర్ ఉండే ఆ గవర్నర్ దగ్గర కూర్చోబెట్టి ఈ రెండింటికి సంబంధించి ఎట్లాంటి విభేదాలు ఉండొద్దని చెప్పేసి టెంపరీగా ఈ కేఆర్ఎంబిని 1 సంవత్సరం పాటు ఉంచుతూ ఆ సంవత్సరం వరకు ఎట్లాంటి సమస్య లేకుండా ఉండడానికి ఒక ఒప్పందం జరిగింది. దాన్ని టెంపరీగా మాత్రమే ఒప్పుకుంటాం, ఏ రోజు కూడా పర్మనెంట్ ఒప్పుకోమని చెప్పి ఎన్ని మీటింగ్లు జరిగినా కానీ దాన్ని లిఖితపూర్వకంగా కేఆర్ఎంబి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి వాళ్ళే ఆ మీటింగ్లో రికార్డ్ చేసినటువంటి మినిట్స్ని ప్రత్యక్షంగా మన గౌరవ మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు మొన్ననే ఆ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ని పేపర్ల రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రికార్డ్ చేసిందో అది మనందరికీ చూపించడం జరిగింది. దాని సాక్షిగా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మొన్న నిజాలు తెలిపే ప్రయత్నం చేసినాం. ఏదైతే ఇంతవరకు కూడా కేఆర్ఎంబి ఎన్నిసార్లైనా కానీ ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులని మాకు అప్పజెప్పమంటే మేము అప్పజెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కానీ మేము జనంలోకి వెళ్ళి జనాలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఈ 2 ప్రాజెక్టులు మీకు అసలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కొట్లాడిందో మొత్తంగా పేపర్ల ద్వారా ఏదైతే కేఆర్ఎంబి తోటి ఇదివరకు జరిగినటువంటి మీటింగ్లలో రికార్డ్ అయినటువంటి మినిట్స్ అన్నిటిని కూడా పేపర్లో తీసి అవన్నీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి కేఆర్ఎంబి మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని అటు శ్రీశైలం ప్రాజెక్ట్ని మొత్తంగా కేఆర్ఎంబికి అప్పజెప్పడాన్ని నిజంగా అప్పజెప్పి కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఒక్కరి గురించి కూడా ఆలోచించకుండా ఇటు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఏదైతే సందర్భం ఏదైతుందో 13వ తారీఖు నాడు ఖచ్చితంగా ఇదే నల్గొండ వేదికగా ఒకప్పుడు ఫ్లోరోసిస్ భూతంగా ఈ నల్గొండ ప్రాంతం మొత్తం కూడా భయపడుతూ నీళ్లు లేక భూగర్భ జలాలు లేక ఇబ్బంది పడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది 0% అసలు ఫ్లోరోసిస్ లేని విధంగా ఈ నల్గొండ జిల్లాని తీర్చిదిద్ది అందరికీ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన తర్వాత నేడు ఇదే ప్రాజెక్టులను కనుక కేంద్రానికి ఇస్తే మన వాటా ఏందో మనకు తేల్చకుంటే మళ్ళీ నల్గొండకు పాత రోజులు వస్తాయి. అందుకని ఖచ్చితంగా గలమెత్తాల్సిందే. తెలంగాణ ప్రజల కోసం నేడు మనం గలమెత్తకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మెడలు వంచదు. వాళ్ళు భయానికి కూడా లొంగకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు కనుక వ్యవహరిస్తే ఇదే నీటి ప్రాజెక్టుల మీద రేపన్నాడు నష్టపోయేది తెలంగాణ కాబట్టి మాట్లాడాల్సిన సమయం ఇదే కాబట్టి మనం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రైతన్నను కూడా కదిలించి ఒకవైపు సాగునీళ్ళు కావచ్చు లేదా తాగునీళ్ళు కావచ్చు మనకు రావాలంటే వాళ్ళు ఎప్పుడైతే ఇది కేఆర్ఎంబి హస్తగతం చేసుకోవాలని చూసినా ఇదే సమయం ముఖ్యం తప్ప దొంగలు పడ్డ 6 నెలలకి ఎప్పుడో మురిగితే కాదు. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఈరోజు వాళ్ళు సంతకాలు పెట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం మన గౌరవ కేసీఆర్ గారిని అడ్డగోలుగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు, ఏదైతే నిజాలు అబద్ధాలు కావు. ఎందుకంటే ఈరోజు మేమందరం చెప్పదలుచుకుంది 13వ తారీఖు నాడు మీటింగ్ తోటి ఈ తెలంగాణకి కేఆర్ఎంబి ద్వారా
కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందో గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ వేదికగా తెలియజేయబోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న నల్గొండ కదిలి రావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం నష్టపోతున్నారు కాబట్టి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతన్నలందరూ కూడా వచ్చి కలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు సాగునీళ్ళు ఇవ్వట్లేదు, భూగర్భ జలాలు ఎండిపోయి తాగునీరు కూడా కరువు ఉందంటే ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రేపు 13వ తారీఖు నాడు స్వచ్ఛందంగా మేమందరం వచ్చి కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నారు. దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రేపు 13వ తారీఖు నుంచే కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూ వాళ్ళు ఇటు కేఆర్ఎంబి పేరుతోటి మా తెలంగాణకు వచ్చే నీటి ప్రాజెక్టుల మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి నల్గొండలో జరగబోయే 13వ తారీఖు నాడు జరగబోయే సభ ద్వారా మేము హెచ్చరిస్తూ సభ పెట్టదలుచుకున్నాం. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పైన నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 13వ తారీఖు నాడు జరిగే చలో నల్గొండ కేసీఆర్ గారి భారీ బహిరంగ సభకు మరి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కేసీఆర్ గారు పంపేయడం జరిగింది. మరి సభ ముఖ్య ఉద్దేశం ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొట్లాడేసుకున్న తెలంగాణలో మనం నీళ్లు కావాలని ఏదైతే తెచ్చుకున్నామో ఆ నీళ్ళ గురించి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా సిడబ్ల్యూసి మీటింగ్లో వాళ్ళు కేఆర్ఎంబి మీటింగ్ ఒప్పుకొని ఈరోజు ముఖ్యంగా నల్గొండ రైతుల వెన్ను విరిసే విధంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రజలకు ఎండగట్టడానికే ప్రధాన పక్ష పార్టీగా మరి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటాం కుదరదని చెప్పి 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేయబోతున్నాం. మరి 4-5 రోజులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను చైతన్యపరిచి మరి మా నాయకులతోటి సమన్వయపరుచుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి తెలిసే విధంగా ఈ సభ ద్వారా ప్రపంచానికి, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నవే నీళ్లు నిధుల గురించి, నియామకాల గురించి. మరి ముఖ్య ప్రధానమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రధానమైనది. మరి ఇక్కడ ఈ న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లను కేంద్ర పరిధిలో పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో కనీసం పక్కనున్నటువంటి ఇక్కడ హాలియాలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు తాగాలంటే కూడా ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన నీళ్లు, మన నదులు, మన డ్యామును మనకి కేంద్ర పెత్తనం ఏంది? గతంలో 17 సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఫస్ట్ కృష్ణా గోదావరి జలాల్లో మా వాటా ఎంతో తేల్చండి, తేల్చిన తర్వాత మీరు బోర్డు పెడతారా ఇంకేది పెడతారో పెట్టుకోండి, కానీ మా వాటా తేల్చకుండా, మా నికర జలాల వాటా తెలుసకుండా మీరు ఇలా కేఆర్ఎంబికి పంపించడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, ఇవాళ ఈ తెలంగాణ రైతుల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు ఉంటుండొచ్చు వాళ్ళకు, కానీ మాకు ఒకటి తెలంగాణ రైతుల యొక్క సంక్షేమ విధేయంగా పనిచేస్తున్నాం ఇది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కాబట్టి ఏ రైతు కూడా అన్యాయం జరగనియద్దని చెప్పి ఈ నెల 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేసుకుంటున్నాం. లక్షలాది మంది ప్రజలు తరలి రావడం, రైతులు కూడా మేము తిరుగుతుంటే మా నాయకులు చెప్తా ఉంటే కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గిట్ట మేము వదిలేసుకుంటే దీని మీద యాజమాన్యం కోల్పోయిన రైతు మొత్తం తెలంగాణ రైతాంగంకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఇవాళ రైతుల్లో కూడా విజ్ఞప్తి, మీరు పార్టీ జెండాలను పక్కన పెట్టండి. ఇవాళ మన వ్యవసాయం యొక్క ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి మనం అందరం ఇవాళ మనం గట్టే నినాదించకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అయ్యే. ఇప్పటికే ఇవాళ మనకు కరెంటు మీద, నీళ్ల మీద మొత్తం కోల్పోతాం, మనం హక్కు కోల్పోతాం, యజమాని హక్కు కోల్పోతాం. తెలంగాణ ప్రజల ఇవాళ ప్రధానంగా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మొత్తం మనము హక్కును కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇట్టి పరిస్థితుల్లో మనము ఉపేక్షించద్దని చెప్పి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.